హాయ్ అండి, శ్రీనివాసం నుంచి నేను పార్థని. ఈరోజు ఇది అందరికీ తెలుసు కదా, శంకు పుష్పాలు. ఈ శంకు పుష్పాలు అన్న వాటి గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఇది ఒంటి రెక్క కాదండి, డబల్ రెక్క. చూసారా ఎంత బాగుందో. ఇది దేవుడికి చాలా ప్రీతి, శివుడికి, లక్ష్మీదేవికి అలాగా పూజ చేస్తే చాలా మంచిది అని చెప్తారు. అలాగే ఆయుర్వేదంలో చాలా మంచి సుగుణాలు ఉన్నాయి. దీంతో టీ పెట్టుకు తాగితే కూడా ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయని అంటారు. దీనిని బటర్ఫ్లై పీ అనేసి, చక్కగా శంకు ఆకారంలో ఉండే పువ్వు కాబట్టి దీన్ని శంకు పుష్పం అని అన్నారు. దీని గురించి ప్రతి ఒక్కరికి తెలుసండి. ఆయుర్వేదంలో చాలా మంచి మంచి సుగుణాలు ఉన్నాయి. దీని గురించి, దీని బెనిఫిట్స్ ఏంటి, దీని చరిత్ర ఏంటి అన్నది ఈ వీడియోలో టీ చేసుకొని తాగి చక్కగా మనం చూద్దాం. ఈ వీడియోలో చివరిదాకా ఫాలో అవ్వండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఎక్కడ మీరు స్కిప్ చేస్తే ఈ శంకు పుష్పాల గురించి తెలియదు. ఈ శంఖం పూల టీని తాగితే ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉన్నాయని చెప్తున్నారు ఆయుర్వేద నిపుణులు. నేనైతే ఈ టీని అయితే తయారు చేశానండి. మరి దీని లాభాలేంటో కూడా తెలుసుకోవాలి కదా. తేనె వేసి ఇది తాగుతుంటే వేడివేడిగా చాలా హాయిగా ఉందండి టీ అయితే. ఈ శంకు పూల టీకి అయితే మనం కావాల్సినవి ఏంటంటే 5 నుంచి 7 కానీ, అంటే మనం తీసుకునే నీటి క్వాంటిటీని బట్టి, ఎంతమందికి, 2కా 3కా 4కా అన్న దాన్ని బట్టి 5 నుంచి 7 శంఖం పూలు తాజావి లేదా ఎండినవైనా తీసుకోవచ్చు. ఒక గిన్నెలో 2 గ్లాసులు కప్పులు నీళ్లు, అంటే నేను 2 గ్లాసులు, నాకు మా వారికి కాబట్టి 2 గ్లాసులు అయితే నీళ్లు మీకు క్వాంటిటీ అయితే తీసుకున్నాను. అలాగ తీసుకున్న దాంట్లో ఈ శంఖం పూలు వేసాను. ఒక 10 పైన పువ్వులు వేసుకున్నాం. వేసి బాగా మరగాలి. బాగా మరిగిన తర్వాత నీళ్ళు ఎప్పుడైతే నీలం రంగులోకి మారగానే స్టవ్ ఆఫ్ చేసుకొని చక్కగా ఆ మిశ్రమాన్ని ఫిల్టర్ చేసుకొని గ్లాసుల్లో కానీ కప్పుల్లో కానీ పోసుకోవాలి. దానిలో కొంచెం ఒక్కొక్క చెంచా తేనె కలుపుకొని తీసుకోవచ్చు. నచ్చితే నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. దీనిని వేడివేడిగా తీసుకోవచ్చు, లేదా ఐస్ క్యూబ్స్ వేసుకొని కోల్డ్ టీగా కూడా వాడుకోవచ్చు. కానీ వేడివేడిగా తీసుకుంటే తేనె వేసుకొని చాలా రుచిగా ఉందండి. ఈ శంఖం పూలతో చేసిన టీ తాగడం వల్ల శరీరంలో 99% సమస్యలు తగ్గిపోతాయని చెప్తున్నది ఆయుర్వేదం. ఎందుకంటే దీనిలో విటమిన్ ఏ, సి పుష్కలంగా ఉన్నాయి. అంతేకాకుండా యాంటీ ఆక్సిడెంట్లు, యాంథోసైనిన్స్ ఉన్నాయి. చూసారా ఎంత బాగున్నాయో. డబల్ రేక్ అండి ఈ పువ్వులైతే. ఈ శంఖం పూలు టీ తీసుకుంటూ రోజు వర్కౌట్స్ చేస్తూ ఉంటే త్వరగా బరువు తగ్గుతారు. ఇది మెటబాలిజంని పెంచి క్యాలరీలు బర్న్ చేయడంలో హెల్ప్ చేసి బరువుని మనకి అదుపులో చేస్తుంది. నేను మీకు చెప్పాను, నేను మా వారికి 2 గ్లాసులు అయితే తీసుకున్నానండి. ఆ కొలతతో చక్కగా టీ అయితే మరగబెట్టుకొని తాగాం. ఈ శంఖం పూల టీ తాగడం వల్ల ముఖంపై ఉండే మొటిమలు తగ్గుతాయి. అంతేకాకుండా చర్మం కూడా క్లియర్గా ఉంటుంది. పింపుల్ సమస్యతో బాధపడేవారు దీన్ని రోజు తీసుకుంటే చాలా మంచిది. ఈ హెర్బల్ టీ తాగడం వల్ల తాగిన 15 నిమిషాలకే మన బ్రెయిన్లో కార్టిసాల్ హార్మోన్ విడుదలై యాంగ్జైటీ, ఒత్తిడి తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. కాబట్టి మీరు మానసిక ఇబ్బందులు పడుతున్నా దీనిని మీ రొటీన్లో చేర్చుకోవచ్చు. మన కంటి చూపు మందగించకుండా కాపాడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంథోసైనిన్స్ ఐ ఫంక్షన్ని ఇంప్రూవ్ చేసి కంటి చూపుని మెరుగుపరుస్తుంది. ఈ టీ రెగ్యులర్గా తాగడం వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్లో అవుతుందండి. జుట్టు రాలడం తగ్గడంతో పాటు స్ట్రాంగ్గా ఉంటుంది. వివిధ రకాల జుట్టు సమస్యలు, చుండ్రు కూడా తగ్గుతాయి. ఉదయాన్నే హెల్తీగా ప్రారంభించడానికి చాలామంది నిమ్మకాయ వేసుకొని తాగుతుంటారు నీటిలో. అయితే దానికంటే శంఖం టీలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మోతాదులో ఉండబట్టి ఇది మరింత ప్రభావితంగా పనిచేయాలి అంటే చక్కగా ఈ వేడివేడి టీలో తేనె కానీ, నిమ్మకాయ రసం కానీ ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు కలుపుకొని తాగితే చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. చాలామంది ఇళ్ల దగ్గర శంఖం పూల తీగ ఉంటుందండి. చాలామంది పెంచుకుంటారు ఇవి శివునికి పూజలు చేస్తారు. ఈ పువ్వు బ్లూ కలర్లోను, వైట్ కలర్లోను, 2 కలర్లోనూ కనిపిస్తుంది. ఎక్కువ శంకు ఆకారంలో ఉండబట్టి శంఖం పూలు అంటారు. అయితే వీటిని పూజకే కాదండి, ఆరోగ్యం కోసం కూడా మనం వాడచ్చు. ఒంటి రెక్క, డబల్ రెక్క ఇలాగ రకరకాలుగా కనిపిస్తూ ఉంటుంది. తెలుపు కూడా ఉంటుందండి, నీలం రంగు కూడా. ప్రకృతి ఇచ్చిన వరాలండి ఇవి. పువ్వుకి పేరు లేకపోయినా ఆకారాన్ని బట్టి శంకులా ఉంటుంది కాబట్టి శంఖం పువ్వు అని అంటున్నారు. ఇది చాలా సుకుమారమైన పువ్వు. మన గోరు తగులితేనే పువ్వు నలిగిపోతుంది. వాసన లేకపోయినా ఈ పువ్వుని దేవుని పూజలో మాత్రం చక్కగా ఉపయోగిస్తారు. శంకు పుష్పం యొక్క కాయలు చిక్కుడుకాయలు పోలి ఉంటాయండి. ఎండిన విత్తనాన్ని నాటడం ద్వారా మొక్కలు వస్తాయి. దేవుని పూజకైతే ప్రతి ఇంట ఈ శంకు తీగలను పెంచుకుంటారు. దీని వేరు విరోచనకారిగా
విత్తనాలు నరాల బలహీనత పోగొట్టడానికి ఉపయోగిస్తారు. ఈ పుష్పము పూజకు ఉపయోగిస్తారు. చూసారా, శంకు పుష్పం గురించి ఎన్నో ప్రయోజనాలు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకి. మీ పార్థ.